ఈరోజు మనం 'ఈషా' మూవీ గురించయితే మాట్లాడుకుందాం. మూవీ స్టార్టింగ్‌లో నలుగురు పిల్లలైతే ఉంటారు. ఆ నలుగురు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయా? అని చెప్పైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక అబ్బాయి దెయ్యాలు లేవు, ఏమీ లేవు, అదంతా నటన అని చెప్పైతే వాళ్ళక్కడి నుంచయితే వెళ్ళిపోతారు. ఇంక సీన్ కట్ చేస్తే శ్మశానం అయితే చూపిస్తారు. శ్మశానంలో ఒక పాప అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ పాపకి ఏమై ఉంటుందో ఏమో తెలీదు. కానీ ఆ పాప అయితే ఏం చేస్తుందంటే అక్కడ శవాలకి గోరీలుంటాయి కదా! సో, అక్కడికి వెళ్ళైతే ఆ పాప చిన్న పాప ఆడుకుంటూ ఉంటుంది. అక్కడ కూర్చుంటుంది, పడుకుంటుంది, ఎగిరి దూకుతూ, లేస్తూ అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇదంతా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే దూరం నుంచయితే చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ మరుసటి రోజు ఏదైనా దేవుడికి చూపించాలి, అంటే పూజారి చూపించాలి అని చెప్పైతే ఒక బ్రోకర్‌నయితే మాట్లాడుతుంది. ఇంకా తనైతే ఒక ఆయన్నయితే స్వామీజీ అని చెప్పైతే తననైతే తీసుకొనైతే వస్తాడు. తనైతే వచ్చిన వెంటనే మా పాపని ఎలాగైనా కాపాడండి అని చెప్పైతే వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ పాపనైతే కట్టేసైతే ఉంటారు. ఇంకా ఆ పాప మీద పసుపు, కుంకం అన్నీ చల్లైతే ఎవరు నువ్వు చెప్పు చెప్పు అని చెప్పైతే పూజారైతే మంత్రాలైతే చదువుతూ కొంచెం అయితే ఆమెనైతే గట్టిగా అయితే కొడతాడు. ఇంకా ఆమెని గట్టిగా కొట్టడంతో చనిపోతుందో లేకపోతే ఎందుకు చనిపోతుందో మనకైతే చూపించారు. ఆ అమ్మాయి అయితే చనిపోతుంది. ఇంకా మన హీరోయిన్ అయితే చూపిస్తారు. ఆ అమ్మాయి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి చనిపోవడానికి. ఇంకా ఆ రోజు నైట్ మెలకువొచ్చైతే అక్కడికైతే రూమ్‌లోకైతే వెళ్తుంది. అక్కడైతే చిన్న చిన్నగా పాదాలైతే కనిపించుంటాయి. అక్కడ ఎవరో ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఇదంతా అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌కైతే చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చనిపోయింది. అసలు వాడు కొట్టిన దెబ్బలకే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. మనం దీన్నంతా ఛేదించాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే ఆ స్వామీజీ అండ్ బ్రోకర్ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఎంతమంది వచ్చారు? ఎన్ని డబ్బులు కలెక్ట్ చేస్తావు? ఊర్లో ఎవరైనా చనిపోయారా? అని చెప్పైతే అడుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ అయితే వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అయితే అక్కడ కెమెరా పెట్టయితే షూట్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అక్కడ అనుమానంగా ఏదో అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ వెంట అయితే వాళ్ళైతే పడతారు. ఇంకా వాళ్ళని పోలీస్ వాళ్ళకైతే అప్పచెప్తారు. ఎందుకంటే తను దొంగగా చేస్తున్నాడు అని చెప్పైతే వీళ్ళైతే ప్రూవ్ అయితే చేస్తారు. ఇంక అంతే కాకుండా అంటే దయ్యాలు వదిలించే వాళ్ళ దగ్గరంతా ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే వాళ్ళ అమ్మ అయితే ఏమంటుందంటే, "నీకు ఇదంతా అవసరమా?" అని చెప్పైతే వాళ్ళ అమ్మ అయితే తిడుతూ ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు కదా! ఇంకా ఆ అమ్మాయికి చెప్పాను ఆల్రెడీ ఏదైనా డాక్టర్ దగ్గర చూపించమని. కానీ ఇలా చేసింది అని చెప్పైతే అంటుంది. ఇంకా వాళ్ళలో ఒక అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. ఇంకా కానీ తను చాలా డల్‌గా అయితే ఉంటుంది. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ అయితే చేసుకొనైతే ఉంటారు. ఇంకా ఆ మ్యారేజ్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే తననైతే దగ్గరికైతే రానివ్వరు. సో, దానికని చెప్పి అయితే తనైతే బాధపడుతూ ఉంటుంది. ఇంక అంతలోపే వీళ్ళు నలుగురు కలిసి అయితే చాలా మంచి స్నేహితులనమాట. ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా నిభా పటేల్‌ని ఆ లాస్ట్‌లో ఉన్న ఒక అబ్బాయి అయితే లవ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళైతే చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా అంతలోపే ఒకటైతే అర్థమవుతుంది. ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక స్వామీజీ గురించి అయితే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా దాన్ని ఓపెన్ చేసి అయితే చూస్తారు. ఇంకా అందులో ఆ డాక్టర్ అయితే అంటే ఆ స్వామీజీ అనేది ఒక డాక్టర్. డాక్టర్ నుంచి అలా ఎలా మారారు? తను సైన్స్‌ని నమ్ముతాడు కదా! అని అడుగుతారు వాళ్ళలో ఒకరు. సో, అడిగిన వెంటనే వాళ్ళ భార్యకి ఇలా అయితే జరిగింది. తను న్యూరోలాజికల్ అని అనుకున్నాడు. కానీ అది దయ్యం లెక్క అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా సో, ఇలా జరగడం వల్ల తను అలా ఏమన్నా మారిపోయాడేమో అని చెప్పి అయితే ఆ డాక్టర్ గురించి అయితే మాట్లాడుతుంటుంటారు. నిబ్బా పటేల్ ఏమంటుందంటే, లేదు అందరూ దొంగ వాళ్ళే. మనం ఎలాగైనా వీడిని బండారం అయితే బయట పెట్టాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా వాళ్ళలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటుంది కదా! సో, తనైతే చెప్తుంది. ఏమనంటే ఇదంతా మనకి అవసరమా అని చెప్పైతే చెప్తుంది. కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా అయితే ఇంకా వాళ్ళైతే వెళ్తారు. ఇంకా పుణ్యవతి అని ఒక ఇల్లు అయితే చూపిస్తారు. ఈమె పేరు వచ్చేసి పుణ్యవతి. ఈమె వాళ్ళ భర్తతో అండ్ వాళ్ళ కొడుకుతో అయితే చాలా సంతోషంగా అయితే ఉంటుంది. వాళ్ళైతే పెళ్ళికి వెళ్ళాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ బయలుదేరి అయితే పెళ్ళికైతే వెళ్తారు. ఇంకొక పక్క అంటే చాలా సంతోషంగా అయితే ఉంటారు. సో, ఇంకొక పక్క ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. గుడిలో ఒక ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, మా కూతురికి ఎలాగైనా బాగు చెయ్యి. ఏ చెడు కీడైతే పట్టిందో దాన్నైతే దూరం చేసేసేయి అని చెప్పి అయితే దేవుడికైతే వేడుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ కూతురికైతే బాగోలేకైతే ఉంటుంది. పద మనం పక్క ఊర్లో ఉన్న ఒక స్వామీజీ ఉన్నాడు. తన దగ్గరికి పోతే మెయిల్ అవుతుందంట అని చెప్పి అయితే తననైతే తీసుకొని అయితే వెళ్తారు. ఇంకా ఒక పక్క కారులో అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా తనైతే అలిగింటాడనమాట వాళ్ళ భర్త. సో, అడగడంతో ఏం చేస్తుందంటే తన మీద అయితే వాటర్ అయితే పోసుకుంటూ వాళ్ళు సరదాగా అయితే ఉంటారు. ఇంకా కార్ అయితే స్లిప్ అయితే అయిపోతుంది. ఇంకా అంతలోపే పుణ్యవతి వాళ్ళు కూడా ఇలాగే వస్తారనమాట. సో, వచ్చిన వెంటనే వాళ్ళైతే కార్ అయితే స్లిప్ అయిపోతుంది. ఇంకా తను పుణ్యవతి అయితే కింద అయితే పడిపోయి ఉంటుంది. సో, తను చాలా చచ్చిపోవడానికి తొందరగా అయితే ఉంటుంది. ఇంకా అటుగా పోతున్న ఆటోలో ఆయన ఉంటాడు కదా! వాళ్ళ కూతురికి బాలేదని చెప్పి అతనైతే కిందికి దిగైతే చూస్తాడు. ఇంకా చూసిన వెంటనే ఆమె చనిపోయింది అని చెప్పి అయితే
అర్థమవుతుంది. ఇంక తనైతే వాళ్ళ కళ్ళల్లోకైతే చూస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఆ గురూజీ ఆశ్రమం ఉంటుంది కదా! అక్కడికైతే వాళ్ళ కూతురినైతే తీసుకొనైతే వెళ్తాడు. సో, వెళ్ళిన వెంటనే అక్కడ ఆయన పూజ అయితే చేస్తూ ఉంటాడు. ఇంక అంతే కాకుండా ఒక ముద్దలుంటాయి, అన్నం ముద్దలు. సో, అందరికైతే తినిపిస్తాడు. సో, తినిపించినప్పుడు నార్మల్‌గా దాంట్లో ఏం రాకుంటే బాగున్నట్టు, దాంట్లో చెడు కీడేదన్నా ఉంటే పూజ చేపిస్తాము అని చెప్పైతే చెప్తారు. అలాగే తన కూతురికి కూడా పెడతారు. సో, తనకేం లేదు, మీరు మంచి డాక్టర్ దగ్గర చూపించండి, న్యాయం అయిపోతుంది అని చెప్పైతే చెప్తారు. ఇంకా అక్కడ పైన నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళని చూసి అయితే ఈ అబ్బాయి అయితే చాలా గట్టిగా అయితే వాళ్ళని కొట్టడానికైతే వెళ్తాడు. ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా వాళ్ళైతే మాట్లాడతారు. "అసలు మీరెవరు? మీరెందుకు ఇక్కడికొచ్చారు?" అని చెప్పైతే అంటారు. "నీ బండారం బయట పెట్టనీకి మేము ఇక్కడికి వచ్చాము" అని చెప్పైతే చెప్తారు. "ఇదంతా నిజమే. నేనిదంతా చేస్తున్నాను. దయ్యాలు ఉన్నాయి" అని చెప్పైతే తనైతే చెప్తాడు. "కానీ మీరు నటన ఆడుతున్నారు. దయ్యాలు ఉండడం ఏంటి? మీరు గొప్ప డాక్టర్ కదా! మీరు ఎలా దీన్ని చేయగలుగుతున్నారు" అని చెప్పైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతారు. "సరే మీరు నాతోనే ఉండండి ఒక 3 రోజులు. తర్వాత మీకు అర్థమవుతుంది. దయ్యాలు ఉన్నాయా? లేవా?" అని చెప్పైతే అంటారు. "సరే మేమైతే ఉంటాంలే" అని చెప్పైతే వాళ్ళు అంటూ ఉంటారు. "ఎప్పటికైనా నీ బండారం బయట పెడతానులే" అని చెప్పైతే అంటారు. ఇంకా స్వామీజీ అయితే ఒక ఇంట్లోకైతే తీసుకొని వెళ్తాడు. ఆ ఇంట్లో చాలా శపించబడింది. ఆ ఇంట్లో ఇంతకుముందు యజమాని అయితే ఉండేవాడు. తను ఇల్లు కట్టేటప్పుడు ఎవరో చనిపోయారని చెప్పి అలానే అయితే ఇల్లు కట్టేశారు. ఇంకా వాళ్ళ ఇంట్లోకొచ్చిన తర్వాత వాళ్ళ భార్యని చంపేసి, వాళ్ళ పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఇల్లు అంటే ఇంకా ఎవరొచ్చినా అలానే చేస్తున్నారు అని చెప్పైతే చెప్తారు. ఇంకా అందుకే మేము దీనికి చాలా అంతా మంత్రాలు చల్లించి అయితే పెట్టాము అని చెప్పైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే ఆ ఫ్రెండ్స్ అందరు నమ్మరనమాట. ఇంకా నమ్మకపోవడంతో మీరు ఈ ఇంట్లో 3 రోజులు ఉంటే చాలు, మీరు అన్నట్టుగానే నేను దయ్యాలు లేవు అని చెప్పైతే ఒప్పుకుంటాను అని చెప్పైతే చెప్తారు. ఇంకా వాళ్ళ ఇంట్లోకి రాగానే అందులో ఒక అమ్మాయి అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, చాలా భయం అయితే వేస్తుంది అని చెప్పైతే చెప్తుంది. సో, ఏం కాదులే అని చెప్పైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొంచెం ధైర్యం అయితే చెప్తారు. ఇంకా అంతే కాకుండా ఇంకా రూమ్ అంతా చూస్తూ ఉంటారు. రూమ్ అంతా అయితే చీకటిగా ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి అయితే ఎవరో గోడకైతే కొట్టుకున్నట్లయితే అక్కడ ఒకటైతే కనపడుతుంది. దాన్ని చూసి తను చాలా భయపడిపోతుంది. ఇంకా అంతే కాకుండా ఇంకా తనకైతే ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఎవరో కాలిపోయిన స్మెల్ అని చెప్పైతే వస్తూ ఉంటుంది. ఇంకా అది వాళ్ళ భర్తకైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే కానీ తనైతే నమ్మడు. ఇంకొక పక్క వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే ఒక కాకొచ్చేసి వాళ్ళకి ఫోర్స్‌కైతే గుద్దుకొనైతే వెళ్ళిపోతుంది. ఆకాశంలో ఒకలాగైతే కనపడుతూ ఉంటుంది. వాళ్ళకైతే కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక పక్క తనని బంధించాడు కదా! తన దగ్గరికి వెళ్ళైతే "ఎవరు నువ్వు? నిజం చెప్పు" అని చెప్తే అప్పుడు తనైతే చెప్తుందనమాట. ఏమంటే "నేను పుణ్యవతిని. నన్ను వాళ్ళు చంపేశారు" అని చెప్పైతే చెప్తుంది. "ఎలా చంపేశారు?" అని చెప్పైతే ఆ స్వామీజీ అయితే అడుగుతాడు. "వాళ్ళనైతే వదిలిపెట్టను" అని చెప్పి కూడా చెప్తారు. ఇంకొక పక్క వీళ్ళైతే నిద్రపోతూ ఉంటారు. కానీ అక్కడ గేట్ కాడ ఎవరో వస్తున్నట్లయితే అనిపిస్తుంది. సో, అనిపించగానే ఇంకా వాళ్ళైతే ఒకరికైతే మెలకువైతే వస్తుంది. ఇంకా లేసైతే నడుచుకుంటూ అయితే వెళ్తుంది. సో, నడుచుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదని చెప్పైతే మళ్ళీ వచ్చి అయితే పడుకుంటుంది. ఇంక అంతే కాకుండా వచ్చి చూస్తే అక్కడ ఎవరో కూర్చున్నట్లయితే అనిపిస్తుంది. అంటే తనకి తానే కాలిపోయినట్లయితే ఒక బొమ్మ అయితే కనిపిస్తుంది. సో, తను గట్టిగా అరచడంతో "నేను ఇక్కడ కాలిపోయి ఉన్నాను" అని చెప్పైతే గట్టిగా అయితే చెప్తుంది. "ఏం కాదులే" అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకొక పక్క ఏం జరుగుతుంటుందంటే తనైతే కట్లు విప్పుకోవడానికైతే ట్రై అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళైతే రూమ్ అంతా వెతకాలి అని చెప్పైతే వాళ్ళిద్దరైతే అనుకుంటారు. ఇంకా ఆ అమ్మాయి అయితే అద్దంలోకైతే వెళ్లి చూసుకుంటుంది. ఆ అమ్మాయి అయితే సడెన్‌గా ఏం చూస్తుందంటే తనను తానే చాలా రక్తంతో కారిపోయి ఉన్నట్లయితే చూస్తుంది. దాన్ని చూసి అయితే భయపడుతుంది. ఇంకా అంతే కాకుండా ఇంకా వాళ్ళ రూమ్ మొత్తం వెతకడానికైతే వెళ్తారు. అక్కడ ఒక చోట ఏముంటుందంటే అక్కడ సాంబ్రాణి పొగైతే వేసి ఉంటారు. ఇంకా డే 2లో ఇంకా స్వామీజీ అయితే అక్కడికైతే వస్తాడు. మమ్మల్ని భయపెట్టడానికి ఇన్ని చేశావా? మాకు అవి మంత్రాలు అవంతా ఏం వద్దు, దాన్ని మీరు తొలగించేసేయండి అని చెప్పైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే "మీకే వదిలేస్తున్నాను. మీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేను. మీరు ఇంతగా పట్టారు కదా!" అని చెప్పైతే చెప్పి ఇంక దాన్నైతే తీపిచ్చేస్తారు. ఇంకొక పక్క ఏం జరుగుతుందంటే తనైతే కట్లయితే విప్పేసుకుంటారు. ఇంక వాళ్ళు సరదాగా ఊరు చూద్దామని చెప్పైతే వెళ్తారు. ఇంక తనకైతే ఒక గొర్రెల మందైతే ఉంటుందక్కడ. సో, అక్కడ చూసిన వెంటనే ఆ గొర్రె అనేది ఆ అమ్మాయి వదిలి కిస్ అయితే చేస్తుంది. ఇంకా అదైతే కింద అయితే పడిపోతుంది సూసైడ్ చేసుకొని. ఇంకొక అమ్మాయి అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాల తిరిగి చూస్తే వాళ్ళిద్దరు కూడా తనతో పాటు అయితే వెళ్ళిపోతారు. ఇంకొక అబ్బాయి అయితే అక్కడే అయితే ఉండిపోతాడు. ఆ కుక్కలు వెంట పడి ఆ అబ్బాయిని అయితే కిందకి తోసేస్తారు. ఇంకా పుణ్యవతి వాళ్ళ ఇంటికైతే ఆ అబ్బాయి అయితే వెళ్తాడు. సో, వెళ్ళిన వెంటనే ఆయన వెళ్ళి ఇంకా వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి అయితే చూస్తూ ఉంటాడు. సో, వాళ్ళ కొడుకు అయితే అక్కడ నిద్రపోతూ ఉండంగా వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా కిస్ చేద్దామని చెప్పి అయితే అనుకుని వాళ్ళ కొడుకుని అయితే ఎత్తుకుంటుంది. సో, ఎత్తుకోగానే ఇంకా అక్కడికి అందరూ అయితే మనుషులైతే వచ్చి ఎవరు నువ్వు అని చెప్పి అయితే తనైతే కొట్టి అయితే తరిమేస్తారు.
నేనే పుణ్యవతిని అని చెప్పడానికైతే ట్రై అయితే చేస్తుంది. కానీ ఆ ఊర్లో వాళ్ళు అందరూ అయితే పట్టించుకోరు. ఇంకా అలా నా కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోతుందేమో అని చెప్పి అయితే ఆ కొడుకునైతే దించుకొని ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిసి తననైతే కొట్టి ఇంకా అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఇంకా తనకి చాలా కోపం వస్తుంది వాళ్ళ నలుగురి మీద. వాళ్ళ వల్లే నేను చనిపోయాను అని చెప్పి అయితే వాళ్ళకైతే అనిపిస్తుంది. ఇంకా అంతే కాకుండా తను పడిపోయి ఉంటాడు కదా! కానీ ఇంట్లోకైతే వస్తాడు. సో, వచ్చిన వెంటనే ఇంక తన భార్యనైతే చూస్తాడు. సో, తన భార్యనైతే చూసి ఇంకా మాట్లాడతాడు. "నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు రాలేదు? నేను చాలా భయపడ్డాను. నేను వచ్చేసాను కదా! ఏం కాదులే నీతోనే ఉంటాను" అని చెప్పైతే చెప్తాడు. "నువ్వైతే పాపని జాగ్రత్తగా చూసుకో" అనైతే చెప్తూ ఉంటాడు. ఇంక అంతలోపే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికైతే వెళ్ళి "ఎక్కడికి వెళ్ళావు?" అని చెప్పైతే అడుగుతారు. ఇంక వాళ్ళందరూ కలిసి అయితే నిద్రపోతారు అక్కడే. ఇంక నిద్రపోయిన వెంటనే వాళ్ళైతే గొడవ పడతారు. మనం ముందే చెప్పాను కదా! మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి. మీరే ఎవరు నా మాట నమ్మలేదు అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే తనైతే వాళ్ళ భార్యతో అయితే కొంచెం ప్రేమగా అయితే మాట్లాడతాడు. సో, మాట్లాడిన వెంటనే పుణ్యవతి చేరిన ఆత్మ వాడుంటాడు కదా! సో, వాడైతే అక్కడికైతే వచ్చేస్తాడు. ఇంక వాళ్ళందరూ దాన్ని చూసి అయితే భయపడతారు. ఇంక వాడైతే చాలా వాళ్ళని తరుముతూ ఉంటాడు. వాళ్ళైతే అందరూ కలిసి అయితే అడవులోకైతే వెళ్ళిపోతారు. వాళ్ళైతే ఇంకా వాడు చంపేద్దామని చెప్పి అయితే వాళ్ళ వెంట అయితే పరిగెత్తాడు. ఇంకా వాళ్ళైతే దాంకొనైతే ఉంటారు. ఇంకా వాళ్ళు దాంకొని ఉన్నంతకి ఇంకా అంటే వాళ్ళు ఇంకా అడవిలోకైతే వెళ్ళిపోతారు కదా! ఇంకా అక్కడ కూడా వాడైతే తరుముతా అయితే వెళ్తారు. ఇంక వాళ్ళ అడవిలోకి వెళ్ళి అయితే దాంకొని అయితే ఉంటారు. కానీ ఇంకా వాడు చంపేయాలని చెప్పి అయితే వాళ్ళ వెంట అయితే పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే సౌండ్ చేయకుండా సైలెంట్‌గా అయితే ఉంటాడు. వాడేమో వెనకాలే అయితే ఉంటాడు. సో, ఉండడంతో ఇంకా వాళ్ళు ఇంకా చనిపోతాంలే అని చెప్పి అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయితే అవుతారు. ఇంకా అంతలోపే ఏం జరుగుతుందంటే ఆ స్వామీజీ అక్కడికి వచ్చి అయితే తనకైతే ముసుగు కప్పేసి అక్కడి నుంచి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఒక సడన్‌గా తనైతే ఏడుస్తాడనమాట. ఎందుకంటే నా కొడుకు దగ్గర నుంచి నన్ను దూరం చేశారే అని చెప్పి అయితే సడన్‌గా అయితే ఏడుస్తూ ఉంటాడు. గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కొంచెం భయంగానే అనిపిస్తుంది చూసేటప్పుడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ స్వామీజీని బాగానే సెటప్ చేసావులే మమ్మల్ని భయపెట్టడానికి అని చెప్పి అయితే అంటారు. సో, అన్న వెంటనే నేనేం సెటప్ చేయలేదు. అంతా నిజమే. పుణ్యవతి అనే ఆత్మని మీరు గుద్దేశారు. అంటే వాళ్ళ యాక్సిడెంట్ అయితే అయ్యింది వాళ్ళకి. కానీ మేము అక్కడి నుంచి తప్పించుకున్నాం కదా అని చెప్పి అయితే అంటారు. మీరు తప్పించుకున్నారు కానీ వాళ్ళు చనిపోయి ఉంటారు కదా అని చెప్పి మీరు ఆలోచించలేదా? ఆ అమ్మాయి ఆత్మని తినలో అయితే ఉంది. మిమ్మల్ని చంపేస్తుందంట అని చెప్పి అయితే చెప్తారు. బానే కథ అల్లావులే అని చెప్పి అయితే వాళ్ళైతే అంటారు. ఇంకా రేపు ఒక్క రోజు ఉంది. మేము ఇంకా రేపు ఒక్క రోజులో మేము కన్నా ఇక్కడే బ్రతికి ఉంటే మీరు ఇంకా దయ్యాలు లేవని చెప్పి మీరు ఒప్పుకోవాలి అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా తనకైతే నిద్ర అయితే రాకోకుండా అయితే ఉంటుంది. ఇంకా నిద్ర రాకపోవడంతో బయటికి వచ్చి అయితే అంతా అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా బయటకు వచ్చి చూసిన వెంటనే అక్కడ ఒక 2 చిన్న పిల్లలు అయితే ఉంటారు. అక్కడ తల లేకుండా ఒక టీచర్ అయితే ఉంటుంది. ఆ టీచర్ అయితే రా రా అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇంకా తనైతే భయపడిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ అయితే ఇంకా వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే ఆ ఇంట్లో చాలా గట్టిగా సౌండ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పి అయితే ఊర్లో వాళ్ళందరూ కలిసి అయితే అక్కడికైతే వస్తారు. ఇంకా అంతే కాకుండా అక్కడికి స్వామీజీ కూడా వస్తాడు. సో, స్వామీజీ రాగానే అక్కడ కొంచెం బూడిదైతే చల్లి ఇంకా అక్కడి నుంచే జనాలందరినీ పంపించేసి దేవుడికైతే మొక్కొనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా డే 3లో ఏం జరుగుతుందంటే అక్కడ 4గా వేసి అక్కడ మంత్రాలైతే చదువుతూ ఉంటారు. అంటే చేతబడిలాగా అయితే చేస్తారనమాట. చేతబడిలాగా. సో, చేయడంతో ఇంకా ఆ స్వామీజీ దానికైతే పూజలేదో చేస్తూ ఉంటాడు. ఇంక చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంక తను ఉంటాడు కదా! వాళ్ళ భార్యకైతే కిస్ అయితే పెట్టి ఇంక అక్కడి నుంచి అయితే బయటకైతే వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికైతే వెళ్తాడు. "నువ్వు ఇన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నావు కదా! ఇంకైనా ఎప్పుడైనా చెప్పు నువ్వు తనకి. ఇంకా చెప్పకపోతే చాలా లేట్ అయిపోతుంది" అని చెప్పైతే ఇంక తనదే చెప్తాడు. సరే నేను చెప్తాను అని చెప్పైతే వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఇంకా అంతే కాకుండా ఇంకా వాళ్ళ సూర్యుడైతే చాలా రెడ్‌గా అయితే ఉంటుంది. అదే కాకుండా 2 సూర్యుడులైతే ఉంటాయి. వాళ్ళు చూస్తే చాలా భయపడిపోతారు. ఇంకా ఒక్కొక్క పక్క అయితే ఆ పూజారైతే పూజ అయితే చేస్తూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే తనకి ఉంటాయి కదా! వాచ్, బ్రాస్లెట్ అవంతా అయితే వాళ్ళు తీసుకొచ్చి అయితే దాంట్లోకైతే వేస్తారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లోకి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే ఇలా చెప్తాడు. "అదే నువ్వు మీ అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా! ఇంత తొందరగా అయితే అంత తొందరగా చెప్పేసేయి. ఏం కాదులే" అని చెప్పి అయితే ఇంకా తనకైతే చెప్తూ ఉంటాడు. సరే నేను చెప్తానులే అని చెప్పి అయితే ఇంకా తననైతే హగ్ అయితే చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట తను. ఇంకా వెళ్ళిపోగానే తనైతే ఇంకా తనని లవ్ చేస్తున్నాను కదా అని చెప్పి అయితే ఇంకా తన దగ్గరికైతే వెళ్తాడు. ఇంకా ఇంకో పక్క తనేం చేస్తాడంటే తన భార్యని ఇంకొక లాస్ట్ సారి చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఇంకా తననైతే చూస్తాడు. సో, తనని చూసిన వెంటనే అక్కడైతే కూర్చొని అయితే గట్టిగా అయితే ఏడుస్తాడు. ఇంకా వాళ్ళ బిడ్డకైతే కిస్
డ్రెస్ అయితే పెట్టి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. ఇంకొక పక్క తను చెప్పడానికైతే ట్రై అయితే చేస్తూ ఉంటాడు. సో ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో కనిపించగానే అక్కడ తనైతే పడిపోయి ఉంటాడు. తననైతే ఎవరో లాక్కుని అయితే వెళ్తారు. సో ఇదంతా తన భార్య అయితే చూస్తుంది. సో చూసి గట్టిగా అయితే అరుస్తుంది. ఇంకా అక్కడికైతే వాళ్ళిద్దరైతే వస్తారు. సో అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళిద్దరు నేను చూశాను, ఇక్కడ లాక్కొని అయితే వెళ్ళిపోయారు అని చెప్పి అయితే తనైతే చెప్తుంది. కానీ వాళ్ళైతే నమ్మరనమాట. సరే రా మనం వెళ్ళి వెతుకుదాము అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా చెరొక పక్కకి వెళ్ళి అయితే వాళ్ళైతే వెతుకుతూ ఉంటారు. కానీ అయితే కనిపించారు. ఇంకా హాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పైతే హాల్‌లో కూర్చొనైతే ఏడుస్తూ ఉంటుంది. సో, ఏడుస్తున్నప్పుడు తన వెనకాలే ఒక దయ్యంలాగైతే నిలబడుకొనైతే ఉంటాడు. సో, ఉన్న వెంటనే దాన్ని చూసి తనైతే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పైతే వెనకాల చూడు అని చెప్పైతే ఆ అమ్మాయికైతే చెప్తారు. సో, ఆ అమ్మాయి వెనకలు తిరిగి చూడంగానే ఇంకా చాలా భయపడిపోతుంది. ఇంకా అమ్మాయి కూడా చనిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసైతే బయటికైతే ఆ ఇంట్లో నుంచి అయితే వచ్చేస్తారు. సో, ఇంకొక పక్క ఈ పూజారి ఏం చేస్తూ ఉంటాడంటే ఒకటి మంత్రాలు చదువుతూ అట్లా చేతబడి లాగైతే చేస్తూ ఉంటాడు. సో చేస్తున్నప్పుడు ఎందుకు అక్కడి నుంచి తీసుకొని వచ్చేసావు అని చెప్పైతే అడుగుతుంది. అక్కడ నిజంగానే దయ్యం ఉంది అని చెప్పైతే చెప్తాడనమాట. ఆ స్వామీజీ చెప్పింది నిజమే. అక్కడ నిజంగానే దయ్యం ఉంది అని చెప్పైతే అంటూ ఉంటుంది. నీకేం పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనం దేనికి వచ్చాము అని చెప్పైతే అంటూ ఉంటారు. ఇంకా తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఆ అబ్బాయి వెనకాల మాత్రం ఒక నీడలాగైతే కనపడుతుంది. సో కనపడగానే ఇంకా అక్కడ ఉన్న వాటర్లోకి అయితే కింద అయితే పడిపోతాడు. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళి చూడంగానే ఇంకా ఆ అబ్బాయి అయితే ఇంకా లోపలికి మునిగిపోతూ ఉంటాడు. సో మునిగిపోతున్నప్పుడు అక్కడికి స్వామీజీ అయితే వస్తాడు. ఎవరైనా కాపాడండి అని చెప్పైతే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఈ అమ్మాయి కూడా గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. ఎవరైనా కాపాడండి, ఎవరైనా ఉన్నారా అని చెప్పైతే ఇంక అంతలోపే అక్కడికి స్వామీజీ రావడంతో వెళ్ళి నువ్వు కాపాడు అని చెప్పైతే అంటుంది. ఆమె కాపాడుకోకుండా ఏం చేస్తాడంటే తను బూడిద తీసుకొని చల్లుతూ ఉంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ అబ్బాయి మునిగిపోయి చనిపోతున్నాడు, నువ్వు కాపాడకుండా ఏం చేస్తున్నావు అని చెప్పైతే ఇంకా తను అయితే అడుగుతుంది. సో అడగగానే ఆ అబ్బాయి ఒకటే కాదు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చనిపోయారు, ఇంకా నువ్వు కూడా చనిపోతావు అని చెప్పైతే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇక్కడే ఉంటుందన్నమాట. ఏంటంటే మీరందరూ ఎప్పుడో చనిపోయారు కార్ యాక్సిడెంట్‌లో. ఇప్పుడు మళ్ళీ మీరందరూ చనిపోయారు. ఇవన్నీ మీ ఆత్మలు అని చెప్పైతే చెప్తాడు. అంటే మేము ఆ రోజు చనిపోలేదు, మేము బయట పడ్డాము అని చెప్పైతే అంటారు. ఇంక తనైతే జరిగిందంతా చెప్తూ ఉంటుంది బయటపడ్డామని. నీకు తెలిసిన నిజం అదే. నాకు తెలిసిన నిజం ఏంటంటే ఆ రోజు మీరు చూసుకోకుండా అయితే ఒక లోయలోకి అయితే పడిపోయారు అని చెప్పైతే చెప్తాడు ఆ స్వామీజీ. సో చెప్పగానే తనైతే నమ్మదనమాట. గట్టిగా అయితే నో నో అని చెప్పైతే ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇలా అకస్మాత్తుగా జరిగే వాటి గురించి నేను అలానే చెప్తాను. నిజంగానే నువ్వు చనిపోయావు. అందరూ ఒక్కొక్కరుగానే చనిపోతారు. ఇప్పుడు నువ్వు కూడా చనిపోతావు. మిమ్మల్ని మీ ఆత్మ తీసుకొని వెళ్తుంది అని చెప్పైతే చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే అమ్మాయికి బూడిద తల మీద పెట్టయితే చెప్తాడు. ఇంకప్పుడే ఏం అర్థమవుతుందంటే వాళ్ళందరూ యాక్సిడెంట్లో అయితే చనిపోయి ఉంటారు. సో ఇంకా న్యాచురల్గా మీకు అన్నీ చాలా జరిగాయి మీకు చెప్పడానికి, కానీ అలా జరగలేదు అని చెప్పైతే అర్థమవుతుంది. ఇదే అనమాట ట్విస్ట్. వాళ్ళు ఆల్రెడీ చనిపోయే ఉంటారు. వాళ్ళ ఆత్మలు అనమాట అక్కడికి వెళ్ళింది అంతా. ఒక్కసారిగా అయితే వాళ్ళ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళు పెళ్లి వివాహం చేసుకుంటారు కదా లవ్ చేసుకొని. సో దానికైతే వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఆ చావు బ్రతుకుల మధ్యలో. ఇంకా తను కూడా చెప్పలేదే నేను తనకి అని చెప్పి అయితే కొంచెం గిల్టీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే చనిపోయేటప్పుడు ఇంక వాళ్ళిద్దరు అయితే దూరం నుంచి ఊపిరి పోతున్నప్పుడు వాళ్ళిద్దరు దూరంగా ఉండి చూసుకుంటారనమాట. ఇంకా చనిపోతున్నామని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా కారుకున్న పెట్రోల్ లీక్ అవ్వడంతో అక్కడ మంటలైతే అంటుకొని ఆ అమ్మాయి ప్రెగ్నెంట్‌తో ఉంటుంది కదా, ఆ అమ్మాయి అయితే కాలిపోతుంది. ప్రకృతి మీకు చెప్పడానికి చాలా సార్లు అయితే ట్రై చేసింది. కానీ మీరెవరు దాన్ని పట్టించుకోలేదు. ఆ అమ్మాయి కాలిపోయినట్టు అమ్మాయి కనిపించింది కదా, అంటే స్మెల్ వచ్చింది కాలిపోయేలాగా అని చెప్పి అయితే చెప్పింది. అంతేకాకుండా పైన మిమ్మల్ని పిలుస్తుందనమాట. అంటే పైన ఆకాశంలో మీ ఆత్మ అనేది మిమ్మల్ని పిలుస్తుంది, కానీ మీరే దాన్ని గ్రహించలేకపోయారు అని చెప్పి అయితే ఆ స్వామి చెప్తూ ఉంటాడు. ఇలా అకస్మాత్తుగా జరిగిన యాక్సిడెంట్ల ద్వారా ఇలా ఎవరు అయితే కోలుకోలేరు. అలానే మీరు కూడా ఇప్పుడు కోలుకోలేకపోతున్నారు. అంటే అంత ఆనందంగా ఉన్నవాళ్ళు సడన్గా అలా చనిపోవడం అంటే ఎవరికైనా బాధనే వేస్తుంది. ఇంకా కానీ మన ప్రకృతి ధర్మం ప్రకారం నువ్వైతే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి అయితే తనైతే చెప్తాడు. నాకు మా అమ్మని చూడాలని ఉంది అని చెప్పి అయితే తనైతే చెప్తుంది. ఇంకా అక్కడంతా వాళ్ళు పిండం అంతా పెడుతూ ఉంటారు. అప్పుడు తను అమ్మ అంటుంది. తనకి ఆ పిలుపు అనేది వినిపిస్తుంది అనమాట. సో నువ్వు ఇంకా వెళ్ళిపోయే సమయం అయితే అయ్యింది అని చెప్పి అయితే ఆ స్వామి అయితే చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది. వెళ్ళాలా వద్దా అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఏమవుతుందంటే
ఇంకా తనకైతే ఆకాశం నుంచయితే పిలుపయితే వస్తుంది. తన ఆత్మ వెళ్ళిపోవాలి అని చెప్పైతే. కానీ ఇంకా అమ్మ ఏమంటుందంటే, "నేను వెళ్ళను, నేను రాను" అని చెప్పైతే అంటుంది. అప్పుడే ఇంకేమవుతుందంటే సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది. ఇంకా మీకెలా అనిపిచ్చిందో ఈ మూవీ గురించి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.